టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ బైపోల్లో కారు జోరు పెంచింది. నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ ఈ రాబోయే ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసి మరోసారి సత్తా చాటేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకు వెళ్తోంది. పార్టీలో సీనియర్ నేతగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జనాల్లో చెక్కు చెదరని ఆదరణతో ఉన్న గులాబీ పార్టీ నిరంతరం ప్రజాక్షేత్రంలోనే దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వారిలో భరోసా కల్పిస్తున్నారు. అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తిరిగి గులాబీ జెండా ఎగరటమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు ముమ్మరం చేసింది. బూత్ స్థాయిల్లో బలమైన క్యాడర్తో ఉండగా మాగంటి సునీత గోపీనాథ్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేలా డివిజన్ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్ అన్ని డివిజన్ల నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఇంటింటికి బాకీ కార్డుల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులతో మాట్లాడి భారీ మెజార్టీ లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీ హిల్స్ లో కార్ అయితే టాప్ గేర్ మీద దూసుకుపోతుంది. దాంతో కాంగ్రెస్ కమలం నేతల్లో అయితే చిన్న గుబులైతే మొదలైంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత ప్రచారం స్పీడప్ చేసింది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఇప్పటి వరకు కూడా కనీస ఆదరణ లభించడం లేదు. మొదటి నుంచి కూడా కంచుకోటగా ఉంది బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. గోపీనాథ్ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ గోపీనాథ్ ఆశయాలకు ఖచ్చితంగా మేము మళ్ళీ ఒకసారి గోపీనాథ్కే ఓటేస్తాం, కారు గుర్తు కోటేసి గోపీనాథ్ ఆశయాలను మేము నెరవేరుస్తాం, వారి సతీమణైన సునీత గోపీనాథ్కే మేము ఓటేస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాగా ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రధానంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది, ఇవాళ చిత్రహింసలు పెడుతుంది. చాలా చోట్ల జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ప్రతినిధులు చేస్తున్న అరాచకాలకి ఇవాళ చర్మగీతం పాడాలంటే ఖచ్చితంగా మళ్ళీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. సునీత గోపీనాథ్ కు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. నిన్న మీటింగ్ తర్వాత, నిన్న ఏదైతే కార్యకర్తల విస్తృత సమావేశం తర్వాత మరింత జోష్ పెరిగింది. ఇవాళ ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, కారు గుర్తును గెలిపించుకుంటాం, మళ్ళీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తాం, ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలతోటి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఖచ్చితంగా చాటి చెప్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం తాజాగా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇవాళ మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైతే చేశారో ఆ కార్యక్రమాలు తప్ప 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పని కూడా ఇవాళ చేయలేదు, ఏ ఒక్క పని కూడా ముందుకు పోలేదు. ఖచ్చితంగా మళ్ళీ ఆ పనులన్నీ కొనసాగాలంటే ఆనాడు జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన పనులు కావచ్చు, 20 నెలల మాగంటి గోపీనాథ్ చేసిన పనులకు మళ్ళీ పూర్తి స్థాయిలో బీజం పడాలంటే మళ్ళీ గోపీనాథే గెలవాలి. గోపీనాథ్ గెలిస్తేనే వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తారు. ఆ గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చడానికి సునీత గోపీనాథ్ కు ఖచ్చితంగా ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. వాళ్ళ ప్రతి ఇంటికి, ప్రతి గడపకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసాలను కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుస్తున్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా మురుగునీరుతో మనకు దర్శనమిస్తున్న కాలనీలు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా లేకుండే, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సమస్య వస్తే చెప్తే వెంటనే పనులు పూర్తి చేసేవారు. ఇవాళ ఏ ఒక్క పని కూడా ముందు సాగడం లేదు. కాలనీలలో మురుగునీటితో మా పారిశుద్ధ్యం కొట్టొస్తుంది. ఇవాళ స్ట్రీట్ లైట్ లేక చాలా చీకట్లలో ఉంటున్నాం. ఇవాళ ఎవరైనా అడిగితే కూడా చేసేవారు లేదని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏదేమైనప్పటికీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కారు గుర్తుకే మళ్ళీ ఓటేస్తామని చెప్తున్న పరిస్థితి. ఇలా కమ్యూనిటీల వారికి కావచ్చు, ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ పార్టీకే ప్లస్ ఉందని చెప్పేసి కూడా తాజా సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గోపీనాథ్ కు కారు గుర్తుపైన ఓటేసి ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి కూడా విజయ దుందును భోగిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎవరిని కదిలించినా ఖచ్చితంగా మాగంటి
గోపీనాథ్ ఆశయాలు నెరవేర్చాలంటే సునీత గోపీనాథ్ కోటేస్తామని చెప్తున్న పరిస్థితి మనకు ఇలా తాజాగా కనిపిస్తుంది. వాళ్ళ మల్లారెడ్డి కావచ్చు, ఇప్పుడు జీవన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి చాలా మంది ఇవాళ ఇంటింట ప్రచారం చేశారు. ప్రతి ఇంటా కూడా ఇవాళ సాధారణంగా స్వాగతం పలికి మేము గోపన్న మాకు అనేక కార్యక్రమాలు చేశారు, పేదోళ్ళకు అండగా ఉన్నారు, బస్తీల వారికి ఎన్నో రకాల మేలు పనులు చేశారు, ఖచ్చితంగా మేము వారికి మళ్ళా ఓటేస్తాం, ఖచ్చితంగా మేము సునీత గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉంటాం, గోపీనాథ్ ఇవాళ ప్రజల్లో లేరు కావచ్చు కానీ మా గుండెల్లో ఉన్నారని చెప్తున్న తీరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విజయానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కనుకనే మెజార్టీ మీదనే ఒక ధీమా అని చెప్పేసి కూడా ఇవాళ మెజార్టీ ఎంత వస్తుందని దానిపైన ఒక మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా నిన్న ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు కావచ్చు, ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు వర్కింగ్ కేటీఆర్ కూడా దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా ఓటర్లకు ఏ విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఒక హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా గత 3 పర్యాయాలుగా ఏ విధంగా అయితే మాగంటి గోపీనాథ్ పేద ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి గుండెలో పెట్టుకొని చూసుకోరు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా గుండెలో పెట్టుకొని చూసుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది. గులాబీ జెండా ఇవాళ అక్కడ పేద ప్రజలకు అన్నా అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. ఇక మొత్తానికి జూబ్లీ హిల్స్ లో గులాబీ సైన్యం అయితే జోరు పెంచింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ పార్టీ అయితే రాబోయే ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగరేసి మరోసారి సత్తా చాటేలా పకడ్బందీ కార్యాచరణ అయితే రచిస్తోంది. టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రేవంత్ సర్కార్ చేతగానితనం మరోసారి బట్టబయలైంది. నాగర్ కర్నూలు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న వర్కర్లు 72 గంటల నిరవధిక నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 32 రోజులుగా సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యల పట్ల పరిష్కారం చూపకపోవడంతో డైలీ వైజ్ వర్కర్లు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని ఐటీడీఏ మాడా కార్యాలయం ముందు ధర్నాకు శ్రీకారం చుట్టారు. 25 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో రోజుకు 10 గంటలకు పైగా పనులు చేస్తున్నా వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, రేవంత్ సర్కార్ పై నాగర్ కర్నూల్ ఆశ్రమ పాఠశాల కార్మికులైతే తిరుగుబాటు చేశారు. జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో తమకు రావాల్సిన వేతనాలు రావట్లేదని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో పనిచేసేటువంటి దినసరి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజుకు దాదాపుగా 33 రోజుల నుంచి కూడా వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి. సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో నిన్నటి నుంచి వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయం ముందు వాళ్ళు 72 గంటల నిరవధిక నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఈ నిరసన దీక్షలో ఒక నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలతో పాటు ఉమ్మడి మాబ్నారు, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి ఆశ్రమ పాఠశాల దినసరి కార్మికులు కూడా అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు నిరంతరంగా నిరసన తెలియజేస్తా ఉన్నారు, దీక్ష చేస్తా ఉన్నారు. వాళ్ళు రాత్రి సమయంలో కూడా అక్కడ బతుకమ్మలు ఆడి రాత్రి పొద్దుపోయే వరకు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాత్రి అక్కడే పడుకొని ఉన్నారు. అయితే ఉదయం అక్కడనే కాలకృత్యాలు కూడా తీర్చుకొని మధ్యాహ్నం అక్కడే వంట వార్పు చేసుకుని అక్కడనే దీక్ష కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రేపు వరకు కూడా పూర్తి స్థాయిలో జరుగుతుందని చెప్పేసి రేపటి వరకు కూడా ప్రభుత్వం దిగి రాకపోతే అక్కడి నుంచి నేరుగా చెలో హైదరాబాద్ అంటే కమిషనరేట్ కూడా మేము వెళ్లేందుకు పాదయాత్ర చేసేందుకు వెనుకాడమని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 33 రోజుల నుంచి కూడా మా సమస్యలు పరిష్కరించాలి, మేము చాలా ఏళ్లుగా పనిచేస్తున్నాం, మా ఇబ్బందులను గురవుతున్నాం, మమ్మల్ని పట్టించుకొని మా జీతాన్ని పెంచండి, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి పలు డిమాండ్లతో కూడినటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో లేనప్పుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీ అచ్చంపేట నియోజకవర్గం అని ఏదైతే చెప్తారో ఆ సొంత కాన్స్టిట్యున్సీలోనే ఈ రోజు ఈ ఐటీడీఏ కార్యాలయం మననూరులో ఉంటుంది, అమరాబాద్ మండలం. అక్కడనే
ఇంతమంది కార్మికులు ఈ రోజు నిరసనకు 72 గంటల నిరసన దీక్షకు దిగినటువంటి పరిస్థితి, వంట వార్పు చేసుకుని అక్కడనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల వాళ్ళు ఏదో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇచ్చిన మాట తప్పినటువంటి రేవంత్ ప్రభుత్వంపై వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ప్రభుత్వం పట్టించుకొని మా సమస్యలు పరిష్కరించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 13,000 జీతం ఉన్నటువంటి దాన్ని ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జీతాన్ని పెంచుతారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చేటువంటి 13,000 జీతాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 11,700 చేయడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి, ఇది ఒకటి కాకుండా కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోతే మేము ఎట్లా బతకాలి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, మా కిరాయి ఇళ్లలో కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి, తర్వాత దినసరి కూలీ పనులు చేసుకునే వాళ్ళకు చాలా బాగుంటుంది కానీ అంతకన్నా అధ్వాన్నమైనటువంటి పరిస్థితి తయారైంది. ఇప్పుడు కొన్ని ఏళ్లుగా అక్కడ పని చేస్తున్నాము, ఎటు పోలేము, ఈ పని వదిలిపెట్టకపోలేము. అసలు మెనూ ప్రకారం అసలు మా సంఖ్యను పెంచాలి, మా పని గంటలు తగ్గించాలి, దాంతో పాటుగా మాకు జీతాలు పెంచాలి. కానీ ఏ ఒక్కటి కూడా చేయకుండా ఉన్న జీతాన్నే తక్కువ చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను ముట్టడించాం, మా సమస్యను మా గోరును వెళ్ళబోసుకున్నప్పటికీ ఎవరు ఏ అధికారి కానీ, ఏ ప్రజాప్రతినిధి కానీ, ఏ మంత్రులు కానీ, కనీసం ముఖ్యమంత్రి కానీ దీనిపైన పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా పట్టించుకొని మా సమస్యను పరిష్కరించాలి, లేదంటే పెద్ద ఎత్తున కమిషనరేట్ కు చలో హైదరాబాద్ కు పాదయాత్రగా తరలి వస్తామని చెప్పేసి కూడా ఈ దినసరి కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సింధురా. అయితే శేఖరాచారి వాళ్ళు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత 32 రోజులుగా మొదట సమ్మె చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత 72 గంటల నిరవధిక నిరసనకు దిగారు. అయినా ఎందుకు ప్రభుత్వం దగ్గర నుంచి చలనం రావట్లేదు? వాళ్ళు లేనివేదో అడగట్లేదు, మా పని అవర్స్ తగ్గించండి, మాకు పనికి తగ్గ వేతనం కల్పించండి అని అంటున్నారు. అలాగే జీవో నెంబర్ 64ని అమలు చేయండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అధికార యంత్రాంగం దగ్గర నుంచి కానీ రెస్పాన్స్ రావట్లేదు? నిజంగా కూడా ప్రభుత్వానికి వీళ్ళు చేసేటువంటి దీక్ష కనిపిస్తలేదా అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రతినిత్యం కూడా వాళ్ళు రోడ్లపైనే ఉంటున్నారు, వాళ్ళ హాస్టళ్ల ముందు టెంట్లు వేసుకొని కూర్చుంటా ఉన్నారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తా ఉన్నారు, కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసినటువంటి పరిస్థితి 32 రోజులుగా చేశారు. చివరికి వాళ్ళు విసికి వేసారి నిన్నటి నుంచి కూడా 72 గంటలు వాళ్ళు నిరవధిక దీక్ష చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ప్రభుత్వం లోపల చెల్లలేదు. అయితే దీనివల్ల ఇటు కార్మికులు ఇబ్బంది, వాళ్ళ కుటుంబాలు ఇబ్బంది, వాళ్ళ పిల్లలకి ఇబ్బందులు కలగడమే కాకుండా వీళ్ళు ఎక్కడైతే పని చేస్తారో ఆశ్రమ పాఠశాలన్నీ కూడా గాడి తప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీళ్ళు నిజంగా కూడా అక్కడ ఆశ్రమ పాఠశాల ప్రతినిత్యం కూడా వీళ్ళు అవన్నీ కూడా పరిసరాలన్నీ శుభ్రం చేయాలి, క్లాస్ రూమ్లు శుభ్రం చేయాలి, వంటగదులు శుభ్రం చేయాలి, తర్వాత వంట వండి పిల్లలకు వడ్డించాల్సినటువంటి ఈ కార్మికులు ఇప్పుడు వీళ్ళెవరు కూడా ఆ డ్యూటీలో విధుల్లో లేక బయట ధర్నాలు చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అక్కడ మొత్తం ఆశ్రమ పాఠశాలలో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం నెలకొంది. దీంతో పాటుగా వంటలు సరిగ్గా చేసే వాళ్ళు లేక ఏదో ఒకరిద్దరు చేస్తున్నారు. అక్కడ విద్య బోధించాల్సిన వాళ్ళు వంటలు చేయాల్సిన పరిస్థితి, వడ్డించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా ఒక విద్య అంటే వంట భోజనం ఒకటే సక్రమంగా అందకపోవడమే కాదు, విద్యార్థులకు దీనివల్ల ఉపాధ్యాయులు వంటల వైపు మళ్ళేసరికి అక్కడ విద్య కూడా విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలో గాడి తప్పిందని చెప్పవచ్చు. మరి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇంకా అంతర్యమేంటో మాత్రం అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వీళ్ళ దీక్ష ఒకటే కాదు, విద్యార్థుల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు ఇంత నిమ్మకు నీరెత్తినగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు చలో హైదరాబాద్ పిలుపు ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా వాళ్ళ సమస్యలను, వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా మారుతా ఉంది. రోజు రోజుకు వాళ్లకు అంటే తినడానికి తిండికే ఇబ్బంది ఉన్నటువంటి క్రమంలో ఇంకొక ప్రదేశంలో పోయి సమ్మెలు చేయాలి, తర్వాత దీక్షలు చేయాలంటే వాళ్ళు తినడానికి తర్వాత డబ్బులకు అన్నిటి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలు అధికంగా ఉన్నారు. ఆ మహిళల పరిస్థితి బయట ఉండాలంటే రాత్రి అక్కడే పడుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, తర్వాత వాళ్ళకు వసతులేంటి, వనరులేంటి, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏది కూడా ఆలోచించకుండా వాళ్ళు కనీసం సంబంధిత అధికారులు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, వెంటనే వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఇటు దినసరి కార్మికులతో పాటు పలు ప్రజా సంఘాలు, పలు పార్టీల వారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్ చేతగానితనంతో అయితే నాగర్ కర్నూలు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ఎస్టీ వసతి గృహాలలో విధులు నిర్వహిస్తున్న వర్కర్లైతే ప్రభుత్వం జీవో నెంబర్ 64 అమలు చేయకపోవడంతో, పని గంటలు తగ్గించకపోవడంతో, తగిన వేతనం చెల్లించకపోవడంతో 72 గంటల నిరవధిక నిరసనకైతే దిగారు. ప్రభుత్వం వెంటనే ఈ నిరసన తర్వాత దిగి వస్తే ఓకే, లేదంటే మేము చలో హైదరాబాద్ కి కూడా పిలుపునిస్తామని చెప్పి వారు హెచ్చరించడం జరుగుతుంది.
టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖ విడుదల చేశారు మల్లోజుల. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిర్విరామంగా కొనసాగుతోంది. అయితే పోలీసులు అడవుల్లోకి చొచ్చుకెళ్లి మరీ మావోయిస్టులను హతమార్చుతున్నారు. అడవుల్లో దాక్కున్న మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్కౌంటర్ చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో వందలాదిగా మావోయిస్టులు చనిపోతున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇకపై ఆయుధాలు పట్టనని జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్లు చెప్పారు. అయితే అడవిలో ఉన్నప్పుడు మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్లు ఆయన నిర్ణయానికి మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల విడుదల చేసిన లేఖలో కీలక విషయాలు ప్రస్తావించారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరుతున్నానంటూ చెప్పుకొచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను తీసుకున్న నిర్ణయం తప్పే కానీ పరిస్థితులు దీన్ని తప్పనిసరి చేశాయంటూ లేఖ రాశారు. వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మావోయిస్టు పార్టీకి మల్లోజుల అయితే గుడ్ బై చెప్పారు. అలాగే మావోయిస్టు పార్టీ విధానాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల ఒక లేఖ కూడా విడుదల చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతో కుంగిపోతున్నటువంటి మావోయిస్టు పార్టీకి మరొక శరాఘాతం లాంటి వార్త ఇవాళ ఏదైతే మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదా అనేటువంటి చాలా కీలకమైన నాయకుడు, మావోయిస్ట్ పార్టీని నిర్మించినటువంటి అతి కొద్ది మంది సీనియర్లలో ఈయన కూడా ఒకరు. మల్లోజుల కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడే మల్లోజుల వేణుగోపాల్. ఓ దశలో మావోయిస్ట్ పార్టీకి నంబాల కేశవరావు తర్వాత వీరమరణం పొందిన తర్వాత ఓ దశలో మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అవుతారని కూడా ప్రచారం జరిగింది. అటువంటి నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. పార్టీ నిర్మాణం నుంచి కొనసాగుతున్నటువంటి నాయకులు ఇప్పుడు సడన్ గా యూటర్న్ తీసుకొని గత కొంతకాలంగా మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను తప్పుపడుతూ మావోయిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన లేఖలు రిలీజ్ చేయడంతో పాటు ఆయుధాన్ని విడనాడి మిగతా వారిని కాపాడుకుందామంటూ చేస్తున్నటువంటి ప్రకటనలు మావోయిస్ట్ పార్టీలో గందరగోళం సృష్టించడంతో పాటు ఆ పార్టీలో చీలికను స్పష్టంగా బహిర్గతం చేసినటువంటి సంఘటన. ఇప్పుడు ఆయన లొంగిపోయారు. మహారాష్ట్ర గచ్చిరోలి పోలీసుల అదుపులో గత 2 రోజుల నుంచి ఆయన ఉన్నట్లుగా మనకు అధికారిక వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. దాంతో పాటు ఆయన మీడియా ముందు ఇప్పటివరకు ప్రవేశపెట్టలేదు. మల్లోజుల కోటేశ్వరరావు సోదరుడు, మల్లోజుల కిషన్జీ సోదరుడుగా ఉన్నటువంటి ఈయన టాప్ 2 క్యాడర్, ఇప్పుడున్నటువంటి నాయకులలో టాప్ 2 క్యాడర్ లో ఉన్నారు. ఆయనే జాతీయ కార్యదర్శి అవుతారు అని చెప్పినటువంటి సందర్భాల్లో అంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన లొంగుబాటును మహారాష్ట్ర ప్రభుత్వానికి ముందు, ముఖ్యమంత్రి ముందు చేసేలాగా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సమయాన్ని బట్టి ఆయన ఇచ్చినటువంటి షెడ్యూల్ బట్టి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను దాదాను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు గచ్చిరోడ్డి పోలీసులు కావచ్చు, మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. 60 మందితో ఆయన లొంగిపోతున్నారు. ఆయనతో పాటు ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా ఉన్నాడు. మరొక 3 దండకార్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరొక 10 మంది డివిజన్ స్థాయి మెంబర్లు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తం 60 మందితో ఆయన లొంగిపోయారు. ఆయన లొంగిపోవడమే కాదు, అట్లాగే ఈ అజ్ఞాత జీవితాన్ని వీడుతున్నట్టు కూడా ఆయన ప్రకటిస్తా ఉన్నారు. దాంతో పాటు కలిసి వచ్చేటువంటి ఉద్యమ సంఘాలు ఏవైతే ఇంతకాలం మావోయిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి వారందరినీ కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎవరైనా కలిసి వస్తే వారందరినీ కూడా కలుపుకొని ముందు ఉద్యమం నుంచి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మావోయిస్ట్ పార్టీ సానుభూతుల పరులో కావచ్చు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసి ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళలో కావచ్చు తెలుస్తా ఉంది. మొత్తంగా మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఇప్పటికే అనేక మంది, వందల మందిని కోల్పోయింది ఎన్కౌంటర్ల రూపంలో. అటు మరోపక్క లొంగుబాట్ల రూపంలో ఇటు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి ప్రాంతాలలో వందల మంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడ చూసినా కానీ వందలు వేలలో ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య ఇప్పుడు 10, 20లకు పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల పార్టీ నిర్మాణం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఏరియా కమిటీలే తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత
నిర్బంధాన్ని పార్టీ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు కావచ్చు, పార్టీ సిద్ధాంతాల పట్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి విభేదాలు కావచ్చు, ఏ రకమైనటువంటి అంశాలను ప్రోద్బలం చేశాయో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే వేణుగోపాల్ అలియాస్ సోను దాదా లొంగుబాటు అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక కీలకమైనటువంటి ఎదురు దెబ్బగా చెప్పాలి. ఆయనను మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు, అలాగే ఆయనతో పాటు లొంగిపోయేటువంటి వాళ్ళను ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర పోలీసులు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందురా రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మొత్తానికి మహారాష్ట్రలో మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాలరావు అయితే పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ విధి విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల లేఖ విడుదల చేశారు మల్లోజుల. మరోపక్క కేంద్రం ఆపరేషన్ కగారుతో ఏరివేత చేపట్టింది. దాంతో 60 మందితో కలిసి పోలీసుల ఎదుట అయితే మల్లోజుల లొంగిపోయారు. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బంగారం ధర మరో కొత్త ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. దంతెరాస్ దీపావళికి ముందు ఊహించని షాక్ తగిలింది. ఒక్క రోజులోనే తులం బంగారం ధర 3,000 రూపాయలకు పైనే పెరిగింది. గత 2 నెలలుగా గోల్డ్ రేట్స్ కొత్త ఆల్ టైమ్ హైని రికార్డ్ చేస్తూ వెళ్తున్నాయి. ఇంకేం పెరుగుతుందిలే అని అనుకున్నప్పుడల్లా గోల్డ్ రేట్స్ కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారం ధర 3,000 పైనే పెరగటం విశేషం. ఇక కిలో వెండి ధర 9,000 పెరగటం ఇంకో విశేషం. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములపై 3,280 రూపాయలు పెరిగి 1,25,400 నుంచి 1,28,680కి చేరుకుంది. అనుకున్నట్టుగానే కిలో వెండి ధర 2 లక్షలు దాటేసింది. ఇవాళ కిలో వెండిపై 9,000 పెరగటంతో ధర 1,97,000 నుంచి 2,06,000కు చేరుకుంది. 8 రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా 41,000 పెరిగింది. వెండి ధరలు కూడా ప్రతిరోజు కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. ఇంకా ఎంత పెరుగుతుందన్న టెన్షన్ కొనుగోలుదారుల్లో ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయ డిమాండ్, పండగ సీజన్ ఇలా అన్నీ కలిసి బంగారం, వెండి రేట్లను టాప్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి. బంగారం కొనేలా లేక వద్దా అనే సందేహంలో ఉన్నవారికి ఇది నిర్ణయం తీసుకోవటంలో కీలక సమయం. ధరలు ఇంకా ఎక్కడి వరకు వెళ్తాయన్న ప్రశ్న మాత్రం మరికొద్ది రోజులు వేచి చూసేంత వరకు జవాబు చెప్పటం కష్టం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దంతెరాస్ దీపావళికి ముందే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. మరి కొనుగోలుదారుల్లో అయితే ఆందోళన మొదలైంది. అసలు గోల్డ్ కొనాలా, సిల్వర్ తీసుకోవాలా వద్దా అనే ఆందోళన మొదలైంది. అనలిస్టులు ఏం చెప్తున్నారు? బంగారం, వెండి ధరలు రోజు రోజుకు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. డైలీ రికార్డును బ్రేక్ చేస్తూ రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నాగా ఇవాళ అంతకు మించి పెరగడం బంగారు ప్రియులకు ఆందోళన కలిగిస్తుంది. ఒక్క రోజులోనే తులం బంగారం ధర 3,000 రూపాయలకు పైనే పెరిగింది. ఏదైతే మనం ఇవాళ బంగారం ధరలు చూసుకున్నట్లయితే ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములపై 3,280 పెరిగి 1,28,680కి చేరుకుంది. అదేవిధంగా మనం అనుకున్నట్టుగానే కిలో వెండి ధర 2 లక్షల దగ్గరలో ఉంది. ఇవాళ కిలో వెండిపై 9,000 పెరగడంతో 1,97,000కు ఇవాళ సిల్వర్ చేరుకుందని చెప్పొచ్చు. దీన్ని బట్టి చూస్తే సిల్వర్ ధరలు కూడా గోల్డ్ ధరలకు పోటీ పడుతుంది. ఓవైపు పండుగ సీజన్ లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండటం అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ ధరల పెరుగుదలకు ముఖ్య కారణం పెట్టుబడి ఇంట్రెస్ట్ పెట్టడంతో రేట్లు ఇలా అమాంతం పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగారం ధర ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైనే ముడిపడి ఉంటాయి కాబట్టి దేశీయంగా బంగారం డిమాండ్ ఉన్నప్పటికీ పెరిగిన బంగారం ధరలకు కారణం మాత్రం అంతర్జాతీయ అంశాలని నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డాలర్ విలువ పతనం అయ్యే కొద్ది బంగారం విలువ పెరుగుతుంది కాబట్టి ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా కొంతకాలంగా తీవ్ర అనిశ్చితి నెలకొనడం వల్ల ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత సంక్షోభ సమయంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడం వల్లే బంగారం, వెండిపై విపరీతంగా ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఒకవైపు పెట్టుబడిదారులకు కాసుల పంట పండుతుంటే ఇదే సమయంలో కొనుగోలుదారులకు మాత్రం దూరం అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ సామాన్యులు కొనలేకపోతున్నారు. ఏదైతే ఉన్నతి వర్గాలు వారు సైతం గోల్డ్ కొనలేని పరిస్థితికి చేరుకుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సార్. ఇక మొత్తానికి బంగారం, వెండి ధరలు అయితే మరోసారి ఆల్ టైమ్ హైని టచ్ చేశాయి. కొనుగోలుదారులకు దంతెరాస్ దీపావళికి ముందే ఊహించని షాక్ అయితే తగిలింది. గత 2 నెలలుగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ కొత్త ఆల్ టైమ్ హైక్ ని రికార్డ్ చేస్తూ వస్తున్నాయి. దీంతో గోల్డ్ అండ్ సిల్వర్ అసలు కొనాలా వద్దా అన్న డౌట్స్ అయితే కొనుగోలుదారుల్లో అయితే ఏర్పడుతుంది.
ఇది ఇవాల్టి టాప్ 4 at 4 PM. Stay tuned.